प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ ఏంట్రా ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. ప్రజారాజ్యం ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. దొరికింది సంతరా ఇదే పాయింట్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకొని చెప్పగలను. అలాగా భయంగా ఉందా? అటు చూడు బే. చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు మరి ఆలు రవ్వులకు తగులుతుంది, హాల్సాకు మౌలుకు తగులుతుంది. దీనికి మీరు ఏమంటారు సార్? మిమ్మల్ని అదే పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడా సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్ గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. అటు చూడండి. విపరీతమైన స్పీడ్ తో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన వాడు రెడ్ లైట్ చూడలేదు, నేను వాడిని చూడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. అప్పలనాయుడుని పోటీలోకి పెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు, మనసు మాత్రం వెన్నే. ఎర్రి పుక్కులు మీరిద్దరు. దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన కేసులో కొడుకును తప్పించి అతని ప్లేస్ లో సిద్ధార్థ్ అనే ఇంకో వ్యక్తిని చొప్పించి ఆ బైక్ కూడా అక్కడ మాయించేసి పెద్ద ప్లానింగే రా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సాక్షుల్ని సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసుల్ని పక్కదోవ పట్టించిన కేసులో శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్. మనసు మాత్రం వెన్నే. మనసు మాత్రం వెన్నే. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే చెప్పి తగలడు. యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. అబ్బో నువ్వేళం కాసినవు, ఆ అమ్మాలకి కాసి మీరు డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, మీరు కాసినారు. మేము కూడి కూరలేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం, పులిసేసేనే తింటాం. మీరు నెయ్యి కూడా తింటాం, మేము పక్కలు గెంచేనే తినమా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషన్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అప్పటి రోజు ఏటన్నాడు, ఎమ్మెల్యే 10 రూపాయలు ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మ వచ్చి సోదరని చెప్పు తీసుకొట్టండి సార్. అంటే నా కొడుకు చంపేసి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావు, నేను 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోడ చేసి నీ ఇంట్లో పని చేయించాలా అన్న? వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. నా కొడుకు మీద పోయింది, అదేడు పోయింది, మీ కుటుంబం అన్యాయం. మా కుటుంబం అన్యాయం అవుతున్నాం. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఫ్లాష్ బ్యాక్. ఒకసారి ఊహించుకో లోకేష్, నేను బట్టలు ఉడదీసేసి వేలాడ తీసేసి బూటకాలతో నేను తంతా ఉంటే ఎలా ఉంటది ఒకసారి ఊహించుకో. పోలీసులతో పెట్టుకుంటే అలా ఉంటది. అవసరమా నీకు? ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని కొంచెం రుకో జరా, సబర్ కరో. మంత్రి పార్థసారథి గారు విజయవాడ నుంచి వచ్చారు మీ పరిస్థితి తెలుసుకొని. తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని పోలీసులు ఏం చెప్తున్నారు?
మార్నింగ్ 6:30 అనేసి అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటి? మర్డర్లు మానభంగాలు ఏంటి చేసావా? ఛాన్సే లేదు అంటున్నాడు. ఓకే చేసాడు అనుకుందాం, ఈ మాత్రం దానికి మళ్ళీ వృద్ధి చేస్తారండి మీరు?